దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. అందులో నడుము నొప్పి అనేది చాలా ఇదిగా ఉంది. మనం ఆ నడుము నొప్పి ఎలా తొలగించుకోవాలనో చూద్దాం. ఇప్పుడు చాలా మటుకు సింపుల్గా పెద్ద వయసు వాళ్ళకు, వృద్ధులకి, వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇలా కాళ్ళు ఉంచుకోండి, ఇలా ముందు కొంగి ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకొని నెమ్మదిగా ఇంతే వంగండి. ఇంకా కొన్ని రోజులకు నడుముని నుదురుని మోకాల మీద ఆనించండి. మళ్ళీ ఈ కాలుని ఇలా పెట్టుకొని ఇది తీసుకొచ్చి మెల్లగా వంగి ఎంత వీలైతే అంత వంగండి. ఇంకా ఇది నుదురుని మోకాల మీద ఆనించుకొని ఒక 5 నిమిషాలు ఉండండి, పర్వాలేదు, నడుములు ఫ్రీ అవుతాయి. మళ్ళీ కాలు మార్చి కాలు, మళ్ళీ కాలు మార్చి కాలు, ఇలా చేస్తుండాలి. అలా చేసినాక మళ్ళీ ఈ 2 కాళ్ళని ఇలా పట్టుకొని కూడా నుదురుని మోకాల మీద ఆనించుకోవాలి. ఇలా శ్వాస తీసుకొని ముందు కొంగితే కూడా అందులో లోపల ఒత్తిడయి ఈ శరీరం అంతా ప్రవేశించి కాళ్ళ నొప్పులు, ఆ యొక్క వాయునాళాలు బ్లాక్ అయిన మూసుకపోయిన వాయునాళాలు అన్నీ తెరవబడి శక్తి అందించబడుతుంది. ప్రాణాయామం చేస్తే ఇంకా బెస్ట్. ఒకవేళ అది చేయలేకున్నా ఈ కనీసం ఉట్టి ఈ ఆసనం వేసిన నడుములు భాగం నుంచి కాలి బొట్టనల వరకు చాలా ఫ్రీ అవుతుంది. ఇంకొక ఆసనము చక్కగా ఇలా శవాసనంలో పడుకోండి. దగ్గరికి వచ్చి శవాసనంలో ఇలా పడుకొని మెల్లగా ఏం చేస్తారంటే ఇలా పైకి లేపాలి. 2 ఇరుపక్కల సపోర్ట్గా తీసుకోవాలి. సపోర్ట్ తీసుకొని మెల్లగా ఇలా ముందుకు సింపుల్గా ఇలా పోండి. ఇలా ఒక 15 నిమిషాలు ఉండండి. రోజు 15 నిమిషాలు ఉండి ఇది చేయండి. ఇంకా మీరు ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ కాలుని ఇలా, ఈ కాలుని ఇలా పెట్టుకొని చేయగలిగిన వాళ్ళు ఇలా చేసుకొని మనం ఇవి తీసుకొచ్చి కూడా ఇలా ఆనించుకోండి. మళ్ళీ ఇలా రండి, మళ్ళీ ఇది తీసుకొచ్చి ఇలా వెనక్కి ఇలా తీసుకపోండి వీలైనంత. మళ్ళీ యథా స్థితిలోకి వచ్చేసి నెమ్మదిగా సీటును జార్చాలి. సడన్గా పడిపోకూడదు. సడన్గా పడిపోకుండా మళ్ళీ యథావిధిగా శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఇది ఈ యొక్క మన సర్వాంగాసనం అంటారు. సర్వాంగాలు ఫ్రీ చేసేది ఇది. కనీసము మీరు ఒక అరగంట సేపు సర్వాంగాసనంలో ఉండండి. ఈ మహాముద్ర అంటారు దీన్ని. ఒక్కొక్కసారి ముందు కొంగినప్పుడు 5 నిమిషాలు ఉండండి. అలా ఇది ఒక మహాముద్ర 15 నిమిషాలు, ఈ సర్వాంగాసనం 15 నిమిషాలు ఎవరైతే రోజు చేస్తారో 1 నెల రోజుల్లో వాళ్ళ నడుము నొప్పి క్లీన్. ఇక ఏమి పెద్ద లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని నడుము నొప్పి, ఈ యొక్క కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ ఫ్రీ అవుతాయి. ఇక విపరీతమైన మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇలా చూడండి, దగ్గరికి చూడండి. ఈ మోకాళ్ళని గమనించండి. ఈ ఇరుపక్కల 2 చేతులు సపోర్ట్ తీసుకొని ఇట్లా మోకాళ్ళని మాత్రమే ఇలా అనడం వలన, ఇలా అనరాని వాళ్ళు ఇలా అనుకోండి మెల్లగా. ఇలా రక్త ప్రసరణ చక్కగా అంది మోకాళ్ళ నొప్పులు రావన్నమాట. ఈ విధంగా చేయండి. ఇంకొకటి కుంకుమ పువ్వు, పుదీనా పువ్వు, అలాగే ముద్ద కర్పూరం. కుంకుమ పువ్వు 100 గ్రాములు, పుదీనా పువ్వు 100 గ్రాములు, ముద్ద కర్పూరం 100 గ్రాములు సమానంగా కలిపి ఒక డబ్బలో వేసి మూత పెట్టండి. రాత్రి వేసి పెట్టండి, ఉదయం వరకు ద్రవం అవుతుంది. దాన్ని అమృత ద్రవం అంటారు. అమృతంతో సమానము. అది చాలా పవర్ఫుల్ ఉంటుంది. కొంచెం తీసుకొని కాళ్ళు బెనికినా, కాళ్ళు చేతులు విరిగినా, ఆ ఎముకలు బెనికి ఉబ్బి నీరు వస్తుంది కదా, అట్లా ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు మోకాళ్ళకు రాసుకోండి దాన్ని. ఈ యొక్క జాయింట్ పెయిన్స్, కీళ్ళు, కాళ్ళు, నడుము భాగము, మెడ నొప్పులు, నడుము నొప్పి ఉన్నోళ్ళు అది రాసుకుంటూ ఈ ఆసనాలు చేస్తే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. కనుక ఈ యొక్క నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇటువంటివి పోగొట్టుకోండి. ఇప్పుడు చెప్పిన ఆసనము, ఇప్పుడు చెప్పిన ద్రవమును వాడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండండి. ఓం